హైదరాబాద్ లోని కూకట్పల్లిలో కల్తీకలు కలకలం రేపింది. హైదర్ నగర్ డివిజన్ లో కల్తీకలు తాగి 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 9 మంది పురుషులు, 4 మహిళలు ఉన్నారు. ఇక బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. వాంతులు, విరేచనాలు, తీవ్ర తలనొప్పి, బీపీతో బాధపడుతున్న వీరిని స్థానిక రామ్దేవ్ ఆసుపత్రికి తరలించారు. బాధితులను హైదర్ నగర్, ఎల్లమ్మబండ కాలనీలకు చెందినవారుగా గుర్తించారు. అంటే వాంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫామ్ చేసింది జీహెచ్ఎంసీ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సో 13 మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 మెంబర్స్. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. మిగతా 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. బాధితులను మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 13 అంబులెన్సులు రామ్దేవ్ రావు ఆసుపత్రికి చేరుకున్నాయి. కల్తీకలు ఘటనపై సేరింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మెదక్ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఉమాగౌరి తెలిపారు. లేకపోతే రకరకాల ఇబ్బందులతో కోమాలోకి వెళ్లే పరిస్థితులు దారితీసినటువంటి పరిస్థితుల్ని మత్రించి వదలకపోవటం. కొంతమంది లేడీస్ ఉన్నారు, కొంతమంది జెంట్స్ ఉన్నారు. 11 మంది జాయిన్ అయ్యారు. 13 మంది ఒక్కళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా క్రియాటిన్ లెవెల్స్ కానీ కిడ్నీ ఫంక్షనింగ్లో కానీ మార్పులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా డాక్టర్స్ మంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తప్పు జరిగింది, పొల్యూషన్ ఫుడ్లో జరిగిందా కళ్ళులో జరిగిందా అనేది కూడా ఆల్రెడీ 3 కళ్ళు కాంపౌండ్లోనే కూడా సీల్ చేసి ఎక్సైజ్ సిఐ కూడా చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 2 కలిపి కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. సమీపంలోని కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించామని తెలిపారు. కల్తీకలు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వలన ఇలా గౌన్ల కులస్తులందరూ కూడా ఇది ఒక మచ్చలాగా జరుగుతూ ఉంది. ఎవరైతే ఇటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు ఎవరో ఒకరు చేసిన వాళ్ళ వలన వాళ్ళందరికీ కులానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహించి కంపౌండ్ నడిపించి సక్రమంగా నడపకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఇవ్వకుండా ఏ రకంగా చేసిండో వాళ్ళని యాక్షన్ తీసుకోమని అధికారాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఉన్నటువంటి 12 మందిని ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే ఈ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ ఇంకా వేరే హాస్పిటల్ తరలించైనా సరే కాపాడాల్సిన అవసరం. ఎందుకంటే రామ్దేవ్ హాస్పిటల్ అనేటువంటిది మంచి హాస్పిటల్. నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ బాగా చేస్తారు. అయినప్పటికీ కూడా ఎవరికైనా ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో కల్తీకల్లు కలకలం రేపింది. హైదర్ నగర్ డివిజన్ లో కల్తీకల్లు తాగి 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కూకట్పల్లిలో కల్తీకల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? వరలక్ష్మి, అయితే కూకట్పల్లి హైదర్ నగర్ డివిజన్ లోన కల్తీకల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇది అక్కడ ఆ సంఘటన తెలుసుకున్నటువంటి ఆ ప్రాంతం మొత్తం తీవ్ర కలకలం రేపిందని చెప్పాలి. ఈ యొక్క 13 మంది ఎవరైతే కల్తీకల్లు తాగేసి తీవ్ర అస్వస్థతకు గురయ్యారో వాళ్ళందరూ కూడా తలనొప్పులతోని, ఒళ్ళు నొప్పులతోని, తలనొప్పులతోని కూడా బాధపడుతూ హాస్పిటల్లో చేరడం జరిగింది. సమీపంలో ఉన్నటువంటి రామ్దేవ్ హాస్పిటల్లో వీళ్ళని చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వీరిని అందరినీ కూడా నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ సంఘటన స్థలానికి మొత్తం టోటల్ గా కూడా వైద్యాధికారులతో పాటు పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి 3 కళ్ళు షాపులలో ఉన్నటువంటి శాంపుల్స్ మిగతా సేకరించి వాటిని ల్యాబ్ కు పంపించడం జరిగింది. అదేవిధంగా అది ఏ విధంగా జరిగింది అనే కోణం లోపల ఇప్పటికే ఆ 3 కళ్ళు షాపులను అయితే పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన క్రమం లోపల
ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కళ్ళు విక్రయిస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. దానిలో జరిగిన అటువంటి కల్తీ గురించి మొత్తం త్వరగా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ బాధితులందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం ఇప్పటికే అయితే నిమ్స్ హాస్పిటల్ తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే బాధితులందరూ కూడా నిమ్స్ హాస్పిటల్ కూడా అయితే మొత్తం పూర్తిగా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నిలకడ ఉంది అనేది చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.